ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనతో ప్రపంచం ఉలిక్కిపడింది. దుబాయ్లోని బిట్స్ పిలానీ క్యాంపస్ కి చెందిన ఇద్దరు విద్యార్థులు ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం తగ్గించేందుకు ఏఐ ఆధారిత వ్యవస్థను డిజైన్ చేశారు. దానికి ప్రాజెక్ట్ రీబర్త్ అని నామకరణం చేశారు. ఈ డిజైన్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా విమానం చుట్టూ ఎయిర్ బ్యాగ్లు ఏర్పాటు చేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుంటాయి. ఎయిర్ బ్యాగ్స్ లోపల కాకుండా బయట ఉండేలా ప్రాజెక్ట్ రీబర్త్ ను ఈ ఇద్దరు విద్యార్థులు డిజైన్ చేశారు. విమానం బలంగా భూమిని ఢీకొన్నప్పుడు జరిగే ప్రమాద తీవ్రతను ఎయిర్ బ్యాగ్స్ తగ్గిస్తాయని విద్యార్థులు చెబుతున్నారు. దీనివల్ల ప్రమాదంలో ప్రాణ నష్టం కాకుండా జాగ్రత్త పడొచ్చు. 5 అత్యాధునిక టెక్నాలజీల సమాహారమే ఈ ప్రాజెక్ట్ రీబర్త్. ఇందులో మొదటిది ఏఐ క్రాష్ ప్రెడిక్షన్. ఈ వ్యవస్థ ఆటోమేటిక్ గా ప్రయాణికులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఏదైనా ప్రమాదం వల్ల విమానం కూలిపోతున్నప్పుడు అప్పటికి విమాన ఇంజిన్లు పనిచేస్తే రివర్స్ థ్రస్ట్ ఆన్ అవుతుంది. అంటే విమానపు ఇంజిన్ గాలిని వెనక్కు తోయకుండా ముందుకు తోస్తుంది. దీంతో విమాన వేగం గణనీయంగా తగ్గుతుంది. ఇక మూడవ సందర్భంలో ఒకవేళ ఇంజిన్లు ఫెయిల్ అయితే అప్పుడు గ్యాస్ బూస్టర్లను ఉపయోగిస్తుంది. దీనివల్ల విమానం భూమిని ఢీకొట్టే లోపు దాని వేగం 8 నుంచి 20% వరకు తగ్గుతుంది. ఇక నాలుగవది విమానం గోడలు, ప్యాసింజర్ సీట్లు, కాక్పిట్ లో ఏర్పాటు చేసే ఫ్లూయిడ్స్. విమానం క్రాష్ అయినప్పుడు వచ్చే ఒత్తిడిని గ్రహించి ఈ ఫ్లూయిడ్స్ వెంటనే గట్టిపడతాయి. వీటి వల్ల ప్రయాణికులు తక్కువ గాయాలతో బయటపడొచ్చు. ఇక 5వ రెస్క్యూ ఫీచర్ ఏంటంటే విమానం క్రాష్ అయిన వెంటనే నారింజ రంగులో ఒక షెల్ విమానాన్ని చుట్టేయడమే. మంటల ప్రభావం లోపలున్న ప్రయాణికుల మీద పడకుండా ఇది ఒక సేఫ్టీ జాకెట్ లా పనిచేస్తుంది. నారింజ రంగు ఆకాశం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది కనుక విమానం ప్రమాదానికి గురైన వెంటనే ఘటనా స్థలాన్ని రాత్రి వేళ కూడా గుర్తించడం ఈజీ అవుతుంది. అలాగే ఈ షెల్ కు ఉండే GPS ప్రమాద స్థలం వివరాలను దగ్గరలోని రెస్క్యూ సెంటర్లకు పంపుతుంది. వీటిలోని ఇన్ఫ్రారెడ్ బీకన్స్ హీట్ సిగ్నల్స్ ను సృష్టిస్తుంది. ఆ సిగ్నల్స్ ద్వారా వాతావరణం అనుకూలించకపోయినా డ్రోన్లు, ఉపగ్రహాలు, నైట్ విజన్ పరికరాలతో విమానం పడిపోయిన స్పాట్ ను నిమిషాల వ్యవధిలో గుర్తించి సహాయక చర్యలు వేగవంతం చేయొచ్చు. అంతేకాకుండా విమానం క్రాష్ అయిన వెంటనే లోపల బయట ఎమర్జెన్సీ లైట్లు ఆన్ అవుతాయి. దీనివల్ల విమానం చీకటి ప్రాంతంలో కూలినా, అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో తీవ్రమైన పొగ పేరుకున్నా ఈ లైట్లు ప్రయాణికులను సురక్షిత మార్గం వైపు గైడ్ చేస్తాయి. దుబాయ్ బిట్స్ పిలానీ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ రీబర్త్ ఇప్పటికీ ఒక డిజైన్ మాత్రమే. యువత సృష్టించే ఇంజనీరింగ్ ఆవిష్కరణలకు ఇచ్చే ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అవార్డు 2025 కు ఈ డిజైన్ ఫైనలిస్ట్ గా ఎంపికైంది. అన్ని కుదిరి ప్రాజెక్ట్ పట్టాలెక్కగలిగితే రాబోయే రోజుల్లో ఇక ఎలాంటి భయం లేకుండా విమాన ప్రయాణం చేయొచ్చు.